ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చూస్తున్నారు? అంటే అక్కడేమీ కనిపించలేదు. ఇక్కడేమైనా కనిపిస్తుందేమోనని చూస్తున్నా. ఎందుకు డల్గా ఉన్నావు? అసలు నేను లాస్ట్ టైం కొడైకెనాల్కి వచ్చినప్పుడు ఇలాంటి ఒక సాయంత్రం ఏం చేయాలో తెలియక, నన్ను పిలిచిన అక్క వాళ్ళ ఇంటికి దారి తెలియక, తెలిసిన వాళ్ళు లేక, ఎటు పోవాలో అర్థం కాక రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నా. సడన్ గా కింద పడ్డా. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు మీరు కూర్చొనున్నారు. ఆ తర్వాత రోజు పొద్దునే తెలిసింది, నన్ను కాపాడింది నేను గొడవ పడిన మిలిటరీ మనిషి అని. జాబ్ పోయి ఏం చేయాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక లైఫ్లో డెడ్ ఎండ్కి వచ్చేసాననుకున్నప్పుడు అప్పుడొచ్చిందండి ఒక కాల్, కొడైకెనాల్కి రమ్మని. 2 రోజుల్లో నా పెళ్లి రోజు. నువ్వు కూడా కొడైకెనాల్కి వచ్చేస్తున్నావు. ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చిన నాకు ఈ కొడైకెనాల్ మిమ్మల్ని పరిచయం చేసింది. కొన్ని బంధాల్ని దూరం చేసింది. ఆరో ఒక్క తాళిని నా దగ్గరికి చేర్చింది. నా గమ్యాన్ని మన ఇంటికి మార్చింది. అంటే ఇప్పుడు మంచి జరిగిందని ఆనందపడుతున్నావా, లేక చెడు జరిగిందని బాధపడుతున్నావా? మీరు చెప్పండి, నేనేమనుకుంటున్నాను? నువ్వు నిజంగానే లూస్. ఆనందం వస్తే సైలెంట్గా ఉంటావు, బాధ వస్తే అరుస్తావు. నేను కనీసం ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను, తమరిలాగా అన్ని లోపలే పెట్టుకోను. సారీ, నాకు పనుంది, వెళ్తాను. నమస్తే సార్. రాథోడ్, బాబ్జీ కొడైకెనాల్కి వచ్చాడు. అవునా సార్? అయితే మీరు చెప్పిన అనుమానమే నిజమైంది. ప్రమాదం మన చుట్టూనే తిరుగుతుందన్నమాట. అవును రాథోడ్, రేపే ఆ బాబ్జీ బాగీ మీద అటాక్ చేయాలి. అంటే బాగీ రేపు ఒంటరిగా బయటికి వెళ్ళాలి.
పొద్దున్నే ఈ చేయి ఆ చేతిని తాకినప్పటి నుంచి నా మనసు ఏదోలా ఉంది. గడవలే, నా కోసమే ఈ అమ్మాయిని ఇక్కడికి పంపించావా? వచ్చేస్తున్నా బంగారం. బంగారం, హలో మేడం. మేడం, ఇక్కడే చేస్తున్నా. మిమ్మల్ని లొకేషన్ అడిగాను కదా. నేను కూడా లొకేషన్ చూడడానికి వచ్చాను. లొకేషన్ చాలా బాగుంది కదా. సూపర్. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నాకు కొంచెం వేరే పని ఉంది, మళ్ళీ వస్తాను. బాయ్. అయ్యో, డబ్బులు ఉండాలి కదా, లేవేంటి? హే, వాడెవడో తెలిసిందా? పట్టుకున్నావా? లేదు మేడం, నేను ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే వాడొచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. హే, ఆ అమ్మాయి ఎవర్రా? అదే చెప్పాను కదా మేడం, హోటల్లో పరిచయమైన అమ్మాయి. నేను చెప్పిన లొకేషన్ చూడడానికి వచ్చింది. రే బుర్ర తక్కువ వెదవా. నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? బ్లాక్మెయిల్ చేస్తున్న వాడిని పట్టుకోరా అంటే అమ్మాయితో మాట్లాడుతూ కూర్చున్నావా? సారీ మేడం, వాడు ఎక్కువ దూరం వెళ్ళున్నాడు. ఇక్కడున్న అందరినీ చెక్ చేసి ఎవడో కనిపెడతా. ఛ, చేసిన ఘనకార్యం చాలు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దాన్ని చంపడానికి అన్నీ రెడీ చేసుకో. అలాగే మేడం. ఛ, అనవసరంగా 5 లక్షలు బొక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.